రెండోది ఏంటంటే కనుక కేసులు పెరిగిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొత్తదనం. అంటే ఏంటంటే ఆ సైకలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే కనుక ఒక కారు వాడాక ఇంకో కారులోకెళ్ళాలి. ఒక షర్ట్ వాడాక ఇంకో షర్ట్‌లోకెళ్ళాలి. ఇదేదైతే ఉందో ఈ సైకలాజికల్ వేరియేషన్ అనేటటువంటిది ఎక్కువ మనకు కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అదే విధంగా ఏంటంటే ఒక మోనోటోనస్‌గా ఉండేటటువంటి ఒక రిలేషన్‌షిప్‌లో కొత్తదనాన్ని కోరుకునేటటువంటి సైకలాజికల్ ప్యాటర్న్ కూడా ఎక్కువైంది. అదే మోనోటనీ, అదే భార్య ఏంటి, అదే భర్త ఏంటి, ఇందులో కొత్తదనం ఉంటే ఒకసారి ట్రై చేసి వదిలేస్తే ఏంటి, ఇది మోడర్న్ జనరేషను. అందరూ చేసేది మనం చేస్తే ఏంటి, ఒక దెబ్బతో అయిపోతే మా హస్బెండ్‌కి తెలియకూడదు, నా భార్యకి తెలియకూడదు అనేటటువంటి సీక్రెసీ. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోవటానికి కారణం ఏంటంటే కనుక యాక్చువల్‌గా ఈ అక్రమంగా బయటకు వెళ్లి చేసేటటువంటి దాన్ని కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్, ఒక రిలాక్సేషన్ మోడ్‌లోనే చూడటం అనేది జరుగుతుంది అన్‌ఫార్చునేట్‌లీ. ఇక్కడేంటంటే మోరల్స్, ఎథిక్స్ అనేది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, నేను ట్రై చేస్తే పోతుందని చెప్పి ఇదొక ఒక వ్యాధిలాగా. మనం ఎవరండి? ఎవరు? అర్జెంట్‌గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? డైరెక్టర్‌తో మాట్లాడండి. అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకొని ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారంట మేడం. సూసైడా? సూసైడా? ఎవరికి తీసుకురా ఫోన్? హలో హలో ఎవరు? మేడం, నమస్తే మేడం. నా పేరు నవీన్ కుమార్. చెప్పు నవీన్. హలో మేడం, యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. సూసైడ్ చేసుకునేటోడివి నాకెందుకయ్యా ఫోన్ చేసావు ఇక్కడ? అది కాదు మేడం, నేను ఏంటంటే నా ఫ్యామిలీలో నా వైఫ్ ఇంకోటి ఉన్నదని అనుమానం మేడం. అనుమానమా? ఎందుకంటే మేడం, నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఎందుకంటే నా ముందు చాలా మాటికి మెసేజెస్ అలాగే వీడియోస్ కూడా చూసాను మేడం. ఒక్కోసారి ఎలాగైనా ఈరోజు వాళ్ళు కలుస్తాను అంటున్నారు మేడం. నా ఇంట్లో కూడా చాలా మంది చెప్తున్నారు మేడం, మీ ఆవిడ ఇంకొకరితో ఉంటుంది, మేము చూసాము తిరుగుతుందని. నెల రోజులు బట్టి నాకు ఈ విషయం తెలిసినాయి మేడం. ఈ రోజు వేరే వాళ్ళతో కలుస్తుందన్న కాదు కాదు కాదు, అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకెలా తెలుసు? నాకు ఏవో మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మేడం దాన్ని చంపేయడానికి. నేను వచ్చి అక్కడెక్కడ దాక్కుంటూ ఈ రోజు నేను కాల్ చేస్తున్నాను మేడం. నీకు తెలుసన్న విషయం మీ ఆవిడకి వాళ్ళకి తెలుసా? ఏమో మేడం, నాకేం తెలియదు. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. తర్వాత కూడా 2-3 సార్లు డైరెక్ట్ గా అటాక్ చేశారు మేడం. రౌడీలతో కాట ఏదో నేను ఎవరికో తెలిసింది వాళ్ళేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి క్షుద్ర పూజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. బాబు, క్షుద్ర పూజలు ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదో ప్రాంక్ కాల్ లా చేసినట్టుగా అనిపిస్తోందమ్మా. అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నిజంగా క్లారిటీ లేదు, నిజంగా అర్థం కావట్లేదు. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టి. లేదు మేడం, లేదు మేడం. మేడం మేడం ఒకసారి నాకు ఇవ్వండి. అసలు ఒక్క నిమిషం ఉండు బాబు, నీకు కరెక్టే రమ్య గారు మాట్లాడతారు. సరే మేడం. బాబు, నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నువ్వు ఫోన్ ఇంత అర్జెంట్ గా ఇవాళ టీవీ షో షూటింగ్ నడుస్తుంది, మీరు షూటింగ్ దగ్గరికి రండి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ ఎవరు అంటున్నావు కదా, వాళ్ళని తీసుకొని రామ్మా ఇక్కడికి, మీ ఎపిసోడ్ ఫస్ట్ చేస్తాము. మేడం నేను యాక్చువల్ ఏంటంటే అలా ఏం కాదు మేడం, నేను మా ఫ్రెండ్స్ తోని. అరే వైఫ్, పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నువ్వు. మేడం పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ వెళ్ళాను మేడం. వెళ్తేనేమో వాళ్ళు అంటున్నారు ఇది మీ ఇంట్లో ఇష్యూస్ అండి అంటున్నారండి. మేమేమో మా పెద్దల దగ్గర సంబంధాలకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ మూడు పిల్లలు మీరు చూసుకోవాలి, మా వర్క్ ఎందుకు వస్తున్నారు, మీకు పెళ్లి చేసాం కదా, మీ పిల్లల్ని మీరు పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు సైడ్ అయిపోయారు మేడం. సరే అమ్మా, నువ్వు ఇక్కడికి రా, మా అడ్రస్ చెప్తారు, మీకు ఆల్రెడీ అడ్రస్ చెప్పుంటారు కదా, ఇక్కడికి రండి. హలో మేడం, ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగక నేను మీకు దాక్కొని చేస్తున్నావు రండి మేడం. మీరు నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేడం ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి నేను మీకు సూసైడ్ చేసుకోవాలనుకున్నా. లాస్ట్ మినిట్ లో నాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి
బాబు ఇది రాంగ్ కాలా లేకపోతే నిజంగా ఇది ఏంటో సీరియస్ ఇన్సిడెంట్ అనేది మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి మేడం, వాళ్ళు ఏమొచ్చి అంటే మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి సార్ ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కాల్ లాగా అనిపిస్తుంది. నవీన్ ఒక్క నిమిషం నాన్న, నవీన్ ఒక్క నిమిషం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూసైడ్ చేసుకుంటాననేటటువంటి మాట అంటే కనుక నువ్వు కాదు, మేము ఫస్ట్ మేము పోలీసులకు ఫోన్ చేయాలి, అర్థమైందా? ఎందుకంటే సార్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని చూస్తే పొద్దున పెళ్లి చేసే టైంకి నాకెవరు లేరంటే వేరే విషయం, వాళ్ళ తల్లి ఇలా చేస్తుందంటే చాలా మంది. అవును, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని మాకు ఇంతకు ముందు చాలా ఇలాంటి కాల్స్ వచ్చినాయి, ప్రాంక్ కాల్స్ వచ్చినాయి, అవి నిజం అనుకుని మేము దాని ముందు అటువైపు డైరెక్షన్ లో వెళ్ళేటప్పటికి మాకే టోపీ వేశారు. సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్, నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్, ఆ అడ్రస్ నేను కాదు, మేము అక్కడ చూసి మేము ఏం చేయాలి? అది కాదు, ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది నవీన్ ఒక్క నిమిషం, ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చి నీ బాధ ఏదో చెప్పుకోయా, మేము తేలుస్తాము, లీగల్ గా సైకలాజికల్ గా తేలుస్తాం అంటే నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి అంటే? అది కాదు సార్, ఇప్పుడు నేను ఏదైనా చూపించాలంటే సాక్షి, ఎందుకంటే నేను చెప్పేస్తాను అంటున్నారు కదా సార్, నేను చూపించలేను. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగబోతుంది? మేము ఏం చూడబోతున్నాం సార్? అంటే మరి మీకు చూపించడానికి మీరు నన్ను ఏమన్నా అడిగి ఉన్నారు కదా సార్, అందుకే సార్ నేను రమ్మంటున్నాను సార్ మిమ్మల్ని డైరెక్ట్ గా. ఆలోచిద్దాం, నేను డైరెక్టర్ తో కాదు నాన్న, అక్కడ ఏం చూపెడతావు అది అడుగుతున్నావు. వాళ్ళు ఒకరితో ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు సార్, నాకు మొన్ననే తెలిసిందని చెప్పాను కదా సార్, మీకు వాళ్ళ అడ్రస్ పంపిస్తాను సార్, లొకేషన్ మీరు డైరెక్ట్ గా మీరు రండి సార్. నీ కళ్ళతో ఇంతకు ముందు చూసావా వాళ్ళిద్దరిని? చూసానంటే వాళ్ళతో మెసేజ్లు అవన్నీ వీడియోలు ఉన్నాయి సార్, ఆ వీడియోలోనే నాకు ఫోటోలో లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా అంత ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయాలి? కాదు, ఇవి ఏం కావాలి తనకి? ఏం కావాలనుకుంటున్నా? ఇప్పుడు అక్కడికి వచ్చి అంటే సాక్ష్యం కావాలి, మీరు సాక్షులుగా ఉంటారు కదా, మీ కళ్ళతో మీరు చూసినప్పుడు సాక్షులుగా ఉంటారు కదా అని అంటున్నారు. సరే బాబు, మేము ఆలోచించి మాట్లాడుతూ ఉండమ్మా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు నువ్వు? నీకేం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు ప్రస్తుతం అయితే తాగి కూడా లేవు, ఓకే కదా? తాగుడు అలవాటు లేదు సార్, సిగరెట్ కూడా అలవాటు లేదు సార్, మందు అసలు అలవాటు లేదు సార్. సరే అయితే ఓకే, ఒక్క నిమిషం మేడం లొకేషన్ అడుగుతారు, ట్రై చేద్దాం. సరే అండి. కాదు బాబు, నువ్వు చెప్పేది అయితే ఇక్కడ మేడం సార్ కూడా అన్నారు నమ్మసక్యంగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు, మేము కంప్లైంట్ ఇవ్వాల్సి. ఆయన ఆలోచిద్దాం మేడం ఒకసారి. అతను సూసైడ్ అంటున్నారు కాబట్టి మన వాళ్ళు కాల్ ఇచ్చినట్టున్నారు భయపడి. సరే నువ్వు సూసైడ్ చాలా బాధపడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కాబట్టి ఇక్కడ మేడం సార్ కూడా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసి చెప్తామంటున్నారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేడం నేను ఇక్కడ మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మాదాపూర్ నుంచి? సరే ఓకే, ఒక్కసారి మేము 10 minutes లో మీకు కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఓకే అండి. అప్పటి వరకు మీరు ఎటువంటి అఘాయిత్యం లాంటివి చేసుకోవద్దు. ఒక 10 నిమిషాల్లో మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, ఓకేనా? ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం మీకు, ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఏమంటారు మేడం? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్ గా రెడ్ హ్యాండెడ్ గా ఇల్లీగల్ రిలేషన్స్ పట్టుకోవడం అనేది జరిగే పని కాదు. ఇతను ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ చేస్తే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడండి, ఇవాళ షూటింగ్ ఉంది, ఇవాళ ఇక్కడికి రమ్మని చెప్పాము, తీరా షూటింగ్కి వస్తాడేమో అని ఫోన్ చేస్తే అబ్బాయి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, ఇలా వాళ్ళిద్దరు కలుస్తున్నారండి, ఇప్పుడు నేను అక్కడికి వస్తే వీళ్ళిద్దరిని పట్టుకోవడం కుదరదు, నాకంటూ ఒక సాక్షి ఉండాలంటే ఎవరిని తీసుకెళ్ళినా రారు, మహిళా సంఘాలు పోలీసులు వెళ్ళాలంటే ఒకప్పుడు వచ్చేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి రావట్లేదు, నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అంటున్నారు. ఒకవేళ ఇతను ఏదైనా వీడియో తీసుకొని వెళ్ళినా కూడా పోలీసులు పెద్ద ఈ కేసెస్ని ఎంటర్టైన్ చేయట్లా. అతను పూర్తి హోప్స్ మన షో మీదే పెట్టుకున్నాడు. మనం ఏదైనా వెళ్ళి అది గబుక్కుని చూసి ఒకవేళ వీడియోలాగా ఏదైనా చూసుకుంటే కనుక రేపొద్దుట ఆ అమ్మాయి వేసే ఫాల్స్ కేసుల నుంచి అతను ప్రొటెక్ట్ అవ్వగలుగుతాడు. వీళ్ళు ఎట్లా అంటే ఇతను చెప్తున్న వర్షను ఇతను అడ్డు తొలగించుకోవడానికి ఆ అమ్మాయిను అతను ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇతని మర్డర్ అటెంప్ట్స్ కూడా చాలా సార్లు చేశారు అనేది ఇతని ఎలిగేషన్. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే అసలు ముందు వెళ్తే వీళ్ళకి అక్రమ సంబంధం ఉందా లేదా అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇతను కనీసం ఆ సూసైడ్ అటెంప్ట్ నుంచి మనం ఏదో పెద్ద ఇమీడియట్ న్యాయం చేస్తామా లేదా అనేది పక్కన పెడితే ముందు అతను మనం ఇవాళ వెళ్ళకపోతే ఇక ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అటెంప్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నమ్ముకున్న భార్య ఈ రకంగా చేస్తుంది, రెడ్ హ్యాండెడ్గా తిరుగుతుంది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఈ పరిస్థితుల్లో మనకున్న ఆప్షను అతన్ని బతికించడం కోసం మీరు వెళ్తున్నారనే అనుకోవడం బెటరు.
చూద్దాం, ఒకవేళ ఓకే అయితే ఓకే, లేకపోతే అబ్బాయినే పిలిపించుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికన్నా పనికొస్తుంది కదా. మాదాపూర్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు డైరెక్టర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి డెసిషన్. ఇది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇది అంతా చేసిన తర్వాత వ్యర్థ ప్రయోగం అయి ఉండొచ్చు, అతను కానీ అబద్ధం ఒక ఆడాడు ప్రాణం ఉండొచ్చు. నిలబెట్టడానికి ఒక ఛాన్స్ అదే తీసుకున్న వాళ్ళం అవుతాం. ద ఛాన్సెస్ ఏంటంటే 99% ఇది అబద్ధం అయినా కూడా 1% అతను బ్రతికించడానికి ఒక ఛాన్స్ అన్నట్టుగానే మనం అనుకోవాలి మేడం. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే కనుక నాకైతే మాత్రం అతను తాగి మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదు. రెండోది ఏంటంటే ఇమోషన్ బట్టి జెన్యూనిటీ కనిపిస్తుంది. మూడోది ఏంటంటే కనుక నేనే కాదు చాలా మంది నాతో పాటు వాళ్ళ అక్రమ సంబంధం గురించి మాట్లాడారు అని అంటున్నారు కాబట్టి ఇతని ద్వారానే కాకుండా వేరే వెరిఫికేషన్ చేసుకుంటే ఇతను చెప్పేది నిజం అబద్ధం అని తెలుస్తుంది. నాలుగోది. ఐదోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అతను ఉండేటటువంటి క్రైసిస్ ఏంటంటే ఏ భార్య అక్రమ సంబంధంలో ఉంది, బి వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, సి వాళ్ళని నేను ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాధారం దొరకట్లేదు. సో 3 అంశాలకి మనం ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా అవుతాం కాబట్టి ఒక రేర్ సర్కమ్స్టాన్సెస్, ఒక సిచ్యువేషన్ లాగా మనం ఇప్పుడు ఎన్నో చేస్తున్నామండి. మనం చెయ్యొచ్చు, చెయ్యొచ్చు మేడం, అట్లా ఏం ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి పిలుస్తున్నారు, మనం ఇక్కడ ఎక్కడ రివీల్ చేయట్లేదు వాళ్ళని. అసలు అది నిజమో కాదో తెలియదు. ఇన్ కేసు నిజమైనా కూడా మనం వాళ్ళ ఫేసెస్ అవేమి రివీల్ చేయం కాబట్టి చూద్దాం. చూసేంత ఛాన్స్ అయితే రిస్క్ తీసుకోవచ్చు. ఒక ప్రాణం కాపాడడానికి ఒక అడుగు ముందే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళం. మేబీ ఒక పెద్ద మనిషిలాగా మీరు వచ్చి కనుక అక్కడ చూసి అతను న్యాయం చేయాలి అని చెప్పేసి అతను కోరుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి నేను మన టీం వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఎపిసోడ్స్ అన్ని క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ ఇతను ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.